హాయ్ అండి. మొన్న తిరుపతి వెళ్ళాం కదండి, అక్కడి నుంచి తిరుమల వారి టీటీడీ క్యాలెండర్ తెచ్చామండి. చూడండి, దీని రేట్ అయితే 130 రూపీస్. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో అయితే బహుశా కొరియర్ ఛార్జీలు పడతాయండి. అంతే. ప్యాకింగ్ అయితే బాగుంది, ఇంటికి సేఫ్గా వస్తుందండి, ఎక్కడ నలిగిపోదండి. చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. తర్వాత ఇంకా క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేనైతే కొత్త ఛానల్ అండి, నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి క్యాలెండర్. ఇంకో ఇది చూడండి, కవర్ పేజ్ చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు చూడండి. ఇక్కడేమో గరుడుల వారు ఉన్నారు చూడండి. ఇంకో తిరుమల తిరుపతి దేవస్థానం, ఇంకో తిరుమల వారి లోగో అండి. చూడండి, చాలా బాగుంది కదండి చూడడానికి. అయ్యప్ప స్వామి వారు ఉన్నారండి జనవరి నెలలో. పెద్ద మామూలుగా డేట్స్ ఉన్నాయి, స్పెషల్ డేస్ మాత్రం కూడా లేవండి, ఓన్లీ డేట్సే ఉన్నాయి అంతే. మనకు కావాల్సింది అమ్మవారు స్వామివారు కదండి, స్పెషల్ డేస్తో ఏం పని. తర్వాత ఇక మలయప్ప స్వామివారు, భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామివారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో, ఎంత బాగా అలంకరించుకొని దర్శనం ఇస్తున్నారో చూడండి. స్వామివారు అభయహస్తంతో మనని ఆశీర్వదిస్తున్నారు చూడండి అమ్మవార్లు. తర్వాత ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అండి, మంగాపురం అండి. ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు. పట్టు బట్టలతో కలకల్లాడిపోతున్నారు కదండి చూడండి స్వామివారు అమ్మవారు. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి కదా, కళ్యాణం ఫోటో అనుకుంటా. చూడండి బొగ్గ చుక్కలతోటి చూడండి ఎంత బాగున్నారో, మన దిష్టి తగిలేటట్టుంది కదండి స్వామివారికి అమ్మవారికి. ఇది ఫిబ్రవరి నెలదండి. ఇంకా మనం నెక్స్ట్ మార్చికి వెళ్దామండి. ఇంకా మార్చి నెలలో అయితే సోమస్కందమూర్తి కపిల తీర్థమండి ఇది అమ్మవారు. చూడండి, మేము మొన్ననే వెళ్ళామండి, స్వామివారిని దర్శించుకొని వచ్చాము. చూడండి ఎంత బాగున్నారో, అభయహస్తాలతో మన ఆశీర్వదిస్తున్నారు చూడండి. మనకి ఏం కావాలన్నా అమ్మని అడిగితే నాన్నకు చెప్పుద్ది, మనకి ఏదైనా ఇస్తుంది. ఇంకా చూడండి స్కందుల వారు కూడా ఉన్నారు చూడండి ఎంత బాగున్నారో, కలకల్లాడిపోతున్నారు కదండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇది శ్రీ కోదండ స్వామివారి అండి, తిరుపతి అండి. ఇంకా లక్ష్మణమూర్తి అమ్మవారు, సీతమ్మ తల్లి చూడండి ఎంత బాగున్నారో. ఇదైతే ఇక్కడ స్వామివారు అయితే నిలువెత్తు రూపం అండి. మేము వెళ్ళినప్పుడైతే మాకు స్వామివారు ఒక్కడే కనపడ్డారు. వెంకటేశ్వర స్వామి, మేము రామాలయానికి వచ్చాం కదా, వెంకటేశ్వర స్వామి ఉన్నారేంటని కన్ఫ్యూజ్ అయ్యాం. తర్వాత కొంచెం తొంగి చూస్తే పంతులు గారు చెప్తే అప్పుడు సీతమ్మ తల్లి లక్ష్మణమూర్తి కనపడ్డారండి. ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేసు తిరుపతిలో, చాలా బాగుంటుందండి ఆలయం అయితే. మేము మొన్ననే వెళ్ళొచ్చాం, మీరు కూడా వెళ్ళరండి ఈసారి. తర్వాత ఇది మలయప్ప స్వామివారండి తిరుమల. ఇక్కడ స్వామివారు చూడండి పట్టు బట్టలతో అలంకృతుడై ఉన్నాడు, చాలా బాగుంది కదండి స్వామివారిది. మలయప్ప స్వామివారు చూడండి చాలా బాగుంది కదా. ఇంకా అభయహస్తం వరద హస్తాలతో మీకేంటి నేనున్నాను కదా భయపడకండి అని మనకి చెప్తున్నట్టున్నారు కదండి స్వామివారు. చాలా బాగున్నారండి. ఇంకా మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఇది తిరుమలలోదండి ఉత్సవమూర్తి. తర్వాత నెక్స్ట్ ఇది గోవింద స్వామివారు అండి. గోవింద స్వామివారు కుంచె పట్టుకొని పడుకుంటారంట, కుంచెతో కొలిసి మా అమ్మ చెప్పింది మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు. చూడండి ఇక్కడ కూడా అమ్మవార్లతో శ్రీదేవి భూదేవి అమ్మవారితో ఉన్నారండి. చూడండి ఎంత బాగున్నారో, అసలు చామంతి పూలమాలతో మనకు దర్శనం ఇస్తున్నారండి. చాలా బాగున్నారు స్వామివారు, వరదరాజుల స్వామివారు, గోవింద వరదరాజుల స్వామివారు చాలా బాగున్నారు కదండి. నెక్స్ట్ మనము మలయప్ప స్వామివారే అండి తిరుమల. చూడండి ఎంత బాగున్నారు స్వామివారు, తులసిమాలతో మనకు దర్శనం ఇస్తున్నారండి. చూడండి ఇంకా చూడండి అమ్మవారు కూడా ఉంది. స్వామివారి హృదయంలో లక్ష్మీదేవి, వ్యూహలక్ష్మీదేవి చాలా బాగుంటుంది కదండి మలయప్ప స్వామివారు. మనం అనుకుంటాము తిరుమలలో ఉన్న స్వామివారులోనే క్యాలెండర్లో ఉంటారని, కాదండి, చుట్టుపక్కల ఫేమస్ దేవుళ్ళందరూ ఉన్నారండి. ఇంకా ఇదైతే వేణుగోపాల స్వామి, సత్యమామాదేవి, రుక్మిణీదేవితో ఉన్నారు చూడండి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ చూడండి స్వామివారు ఎంత నవ్వు మొహంతో చూడండి ఎంత బాగున్నారో, అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. అసలు శ్రీకృష్ణుని చూస్తేనే కదండి మన మనసు ఉప్పొంగిపోతుంది. ఇదైతే కరివితి నగరం అంటండి. చూడండి చాలా బాగుంది కదా స్వామివారు అమ్మవారు. తర్వాత నెక్స్ట్ రుక్మిణీదేవి, సత్యభామదేవి చూడండి ఎంత బాగున్నారో. ఇంకా నెక్స్ట్ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో చూడండి. ఇక్కడైతే కృష్ణుడిలాగా అలంకారంతో, కృష్ణ అలంకారంతో ఉన్నారండి మలయప్ప స్వామివారు. చూడండి ఇక్కడ పక్కన శ్రీదేవి భూదేవి ఎంత బాగున్నారో అమ్మవార్లు. సారీ అండి, ఎంత బాగున్నారో అమ్మవార్లు. చాలా మనకు అమ్మ మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడైతే
చాలా బాగున్నాయి కదండి. ఇది సెప్టెంబర్ నెలదండి. నెక్స్ట్ మనం అక్టోబర్ నెలకి వెళ్దాం. అక్టోబర్ నెలలో మాత్రం మలయప్ప స్వామివారే శ్రీదేవి భూదేవితో పట్టు వస్త్రాలతో బంగారు నగలతో అలంకరిస్తున్నారండి. అమ్మవార్లకి ఎన్ని ఉన్నా కానీ చూడండి, స్వామివారు ఇక్కడ నా కాళ్ళు పట్టుకోండి, నేనున్నాను కదా, మీకెందుకు భయము, ఇంకో నేను అభయం ఇస్తున్నా అన్నట్టు ఉన్నారు కదండి స్వామివారు అమ్మవార్లు. చూడండి, దర్శనం చేసుకోండి. మనం ఇంట్లోనే ఉండి ఒక నెల మొత్తం ఈ స్వామివారిని చూస్తూ కాలం గడిపేయచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ అమ్మవారిని చూస్తే అయితే అన్నం కూడా లేకపోయినా మనం ఉండొచ్చు, అలా ఉంది అమ్మవారు అయితే. చూడండి, పట్టుబట్టలతో పోయిన సంవత్సరం తీసుకుందాం అన్నాం, కుదరలేదండి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం తీసుకోలేదు కదా, నేను బాధపడ్డావు కదా, అందుకే నేను వచ్చేసాను అన్నట్టుంది కదండి అమ్మవారు. చాలా బాగుంది కదా అమ్మవారు. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ శ్రీ మలయప్ప స్వామి వారే తెల్లటి మల్లెపూలు లాంటి బట్టలు కట్టుకొని గులాబీ పూల మాలలతోటి మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ స్వామివారు అయితే. చూడండి ఎంత బాగున్నారో మలయప్ప స్వామివారు. మనకు నిత్యం ఈ స్వామివారే కదండి, మనకు టీటీడీ అన్ని సేవలలో ఈ స్వామికి అన్ని సేవలు చేస్తారు కదండి. కళ్యాణం చేసినా ఏది చేసినా ఈ స్వామి వారికే కదండి మనకి. ఈ స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి, ఇదే డిసెంబర్ నెల లాస్ట్. ఎంత అయిపోయినా ఏమైనా కానీ క్యాలెండర్ని జీవితాంతం దాచిపెట్టుకోవచ్చు అన్నట్టున్నారు కదండి దేవతలు. ప్లీజ్ నా వీడియోలు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. Okay.